ఐపీఎల్ జోస్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సైబర్ నేరస్తులు ఐపీఎల్ అడ్డాగా చేసుకొని, అంటే ఐపీఎల్ ఆసరా చేసుకొని ఏదైతే సైబర్ నేరాలు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు గుంజడానికి ప్రయత్నాలు అయితే శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బిగ్ అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరు కూడా అలాంటి మోసాలు చేయొద్దని కూడా ముందు నుండి కూడా చెప్తూ ఉంది. ఒకవేళ అలాంటి వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు కూడా కొన్ని గైడ్లైన్స్ అయితే ఇస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకటి, ఐపీఎల్ టికెట్లకు సంబంధించిన ఏదైతే ఆఫర్లు ఇస్తున్నాము అంటూ ఏదైనా లింకులు పంపిస్తే వాటిని ఓపెన్ చేయకండి అని కూడా ముందు నుండి కూడా చెప్తా ఉంది. ఎవరైతే మనకి అపరిచితులు ఉంటారో వాళ్ళ నుండి వచ్చిన లింకులు కానీ వాళ్ళ నుండి వచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనం చూడొద్దు. ఒకవేళ మనం చూస్తున్నామంటే చాలా జాగ్రత్తగా దాంట్లో విషయాలు ఏమున్నాయి తెలుసుకొని మాత్రమే ఆ లింకులు అయితే ఓపెన్ చేయాలి. ఎవరైతే అపరిచితుల నుండి వచ్చిన లింకులు మాత్రం ఓపెన్ చేయకండి. ఇంకా ఐపీఎల్ సంబంధించిన టికెట్లు, వివిఐపి సంబంధించిన టికెట్లు ఇస్తున్నాము, 70% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, అలాంటి వాటిని ఎవరు కూడా నమ్మద్దు. ఓన్లీ ఐపీఎల్ టికెట్లకు సంబంధించి కూడా యాప్ ఉంది, యాప్లో మాత్రమే మనము టికెట్ బుక్ చేసుకోవాలి. యాప్లో మాత్రమే మనం అందరం కూడా ఆ టికెట్ సంబంధించిన వివరాలు అందులోనే పొందుపరచాలి, అందులోనే మనం తీసుకోవాలి. ఏదైతే డిస్ట్రిక్ట్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే మనము ఆ టికెట్ కొనుగోలు చేయాలి. వేరే వారి దగ్గర కూడా బ్లాక్లో టికెట్ కొనవద్దు, దాన్ని ప్రోత్సహించొద్దని కూడా పోలీసు వాళ్ళు అయితే ముందుగానే చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఏదైతే 5,000 టికెట్ సంబంధించి కూడా మనం చూస్తాం. అంటే ఒక ఉదాహరణగా 5,000 టికెట్ తీసుకొని దాన్ని 10,000కి 15,000కి కూడా చాలామంది అమ్ముతా ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది. వాటిపైన కూడా తెలంగాణ పోలీస్ ఒక డ్రాగన్ వ్యవస్థ కూడా నడుస్తూ ఉంది. ఎవరు కూడా అలాంటి ఏదైతే బ్లాక్ దందా చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఫోకస్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా చర్యలు అయితే మాత్రం ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ దానిపైన ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కూడా ఉంది. క్షణాల్లో 39,000 టికెట్లు కూడా అమ్ముడుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ టికెట్లు కొనుగోలు చేసే వాళ్ళు కూడా క్షణాలలో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఐపీఎల్ చూడాలి, వెళ్ళాలి, ఇంకా ఆఖరి మ్యాచ్లు కూడా అవుతూ ఉన్నాయి. కాబట్టి అంటే ఈ సీజన్లో ఇప్పుడు హైదరాబాద్లో ఆఖరి మ్యాచ్ కాబట్టి దాదాపుగా చాలామంది కూడా చూడాలని కూడా అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే అలా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సైబర్ నేరగాళ్ళు ఒక వల వేయడానికి రెడీగా ఉన్నారు. వాటన్నిటి కూడా జాగ్రత్తగా ఉండి మనం సేఫ్గా ఉండాలి. ఒకవేళ ఈ సైబర్ సంబంధించిన నేరస్తులు పాల్పడుతూ ఉన్నారు, మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే మనం 1930కి పోలీసు వాళ్ళకి కాల్ చేసి ఆ సమాచారం ఇవ్వడం వల్ల మీ సమాచారం అంటే ఎవరిచ్చారు ఏంటి అనేది కూడా అది గోప్యంగా ఉండబడుతుంది. దాని నుండి మీరు బయటపడడానికి కావచ్చు, లేకుంటే మీరు ఈ ఏదైతే బ్లాక్ దందాన్ని అరికట్టడానికి మీరు సహాయం చేయాలంటే 1930కి కాల్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరే సైబర్ దాంట్లో అంటే ఇరుక్కపోయినట్లయితే, అంటే మీకు తెలియకుండానే మీరు కూడా ఆ మోసానికి గురైనట్లయితే అప్పుడు కూడా 1930కి కాల్ చేసి సమాచారం అందిస్తే క్షణాల్లో పోలీసు వాళ్ళు ఆ సమస్యను తీర్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి జాగ్రత్తగా ఉండన్నట్టుగా పోలీసు వ్యవస్థ చెప్తా ఉంది. మరి మీ వంతుగా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ అకౌంట్లో డబ్బుల విషయంలో కావచ్చు, మీ ఫోన్లో ఉన్న ఏవైతే అపరిచితులు పంపించిన లింకుల విషయంలో కావచ్చు, వాటిని దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తా ఉన్నాను.